లేకపోతే, మా అంతటి హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించకపోతే మేమేమీ పొందలేము. నువ్వు మమ్మల్ని బలవంత పెట్టేవాడివి కాదు అని స్పష్టపరిచావు. ఈరోజు నాటి భక్తుల అనుభవాలు విని ఏడుస్తున్నాం. అంతగా నీకు లీనమై, అంతగా నిన్ను ఆకర్షించి, దేవదాసు అనే వ్యక్తి నీ స్నేహానికి రాకపోతే ఉండలేకపోయావే. దిగి వచ్చి నేను వచ్చానని చెప్పు అని పోయావే. దేవా, భక్తుడు ఎంత ప్రేమిస్తే అంత వశమయ్యావు. భక్తుడు ఎంత వెతికితే అంత వశమయ్యావు. భక్తుడు నీ కోసం ఎంత పరితపిస్తే వాక్యమై ఉన్న యేసు దిగొచ్చావు. నా తండ్రి, నువ్వు అన్యాయస్తుడవు కాదు. నువ్వు యాకోబు దేవుడవే కాదు, మగ్దలిన దేవుడవే కాదు, దానియేలు దేవుడవే కాదు, దావీదు దేవుడవే కాదు, హనోకు దేవుడవే కాదు, దేవదాసు దేవుడవే కాదు. నీవు షాలేము రాజు దేవుడవు కూడా. నువ్వు షాలేము రాజు కూడా దేవుడవు. నీవు మాకు కూడా దేవుడవు. నీ సన్నిధి కావాలి, నీ సహవాసం కావాలి, నీతో నడవాలి, నీతో జీవించాలి, నీలో ఫలించాలి. మా యొద్దకు రావా, మమ్మల్ని దర్శించవా, మమ్మల్ని ఆకర్షించవా, మమ్మల్ని కనికరించి బలపరచవా. శక్తివంతమైన కార్యాలు మా బ్రతుకుల్లోను మా ద్వారాను జరిగించవా. నీ శక్తి ఏమిటో లోకానికి చూపే కృప మాకియ్యవా. కనికరించు. కృతజ్ఞతలు చెల్లిస్తూ